పరిస్థితి, లేదంటే వేలుముద్రలు వేయించుకొని డబ్బులు కాజేయడం కావచ్చు, ఇట్లాంటివి జరిగాయి. మొదటి నుంచి కూడా దాన్ని దృష్టిలోకి అంటే ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా పూర్తిగా మీ పార్టీ పైన కూడా కేసులు పెట్టిన పరిస్థితులు కనిపించాయి. ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు వాళ్ళంతా మా కోసం పనిచేస్తున్నారని. అవునండి. ఇప్పుడు ఒకటైతే ఒకటో రెండో అయితే మనం మెన్షన్ చేయొచ్చు. కోకొల్లలు ఉన్నాయండి. 4 ఏళ్ల నుంచి ఈ సైన్యం, ఈ వైసీపీ సైన్యాన్ని ఒక రాష్ట్రం మీదకు వదిలి ఒక రావణ కాష్టం చేయడంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దానిలో సక్సెస్ సాధించారనే చెప్పొచ్చు. ఎవరెన్ని కోర్టులు, చట్టాలు, కేసులు వీళ్ళని ఏమీ ఎవరు ఆపలేరు అనడానికి ఉదాహరణ. రాష్ట్రం ఈ రోజు రావణ కాష్టం అవడానికి ఈ వానర దండు, వాలంటీర్ దండు, ఈ వాలంటీర్ దండు ఏ రకంగా జనాల్ని పిండేస్తున్నారు, పిప్పి చేసేస్తున్నారు, ఏ రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మహిళలకు అట్లీస్ట్ 33,000 మంది మహిళల అదృశ్యం వెనక వాలంటీర్స్ హస్తం ఉంది అన్నమాట నిజమే. హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది. ఈ రోజు గంజాయి సప్లై ప్రతి వీధికి ఈ రోజు గంజాయి అందుతుంది. స్కూళ్లలో పిల్లలు మిస్ అవుతున్నారు. 60,000 మంది విద్యార్థులు, 2 లక్షల మంది విద్యార్థులు అసలు ఎందుకు స్కూల్కి రావట్లేదో కూడా ఇది గవర్నమెంట్ ఇచ్చిన లెక్కే. మనమేమి మన సొంత కవిత్వం ఏం చెప్పట్లా, గవర్నమెంట్ ఇచ్చిందే. 60,000 మంది విద్యార్థులు చనిపోతే ఎందుకు చనిపోయారో కూడా ఆన్సర్ లేదు మన దగ్గర. ఇప్పుడు ఇది బయటికి లెక్కల్లోకి వచ్చింది 60,000 మంది, రాంది ఇంకెంత మందో ఉంది. ఈ రోజున ఉన్న పళంగా ఇంటి నుంచి అదృశ్యమైపోయే బిడ్డలు రాకుండా ఎక్కడికో వెళ్ళిపోయి తర్వాత కొన్నాళ్ళ తర్వాత తిరిగి వచ్చి ఎలాంటి పరిస్థితులు తిరిగి వస్తున్నారో కూడా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం చూస్తున్నాం. 4 లక్షల కుటుంబాలు వలసలు వెళ్ళిపోయినాయి. అసలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈ వాలంటీర్స్ ప్రతి 50 ఏళ్లకి పెట్టి వాళ్ళు ఒక స్క్రూటినీ, అంటే ఒక మానిటరింగ్ లాగా ప్రతి అదే కెమెరాస్ కనుక సీసీ కెమెరాస్ ఎట్లా పనిచేస్తాయో ఈ 50 ఏళ్లకు వాళ్ళు అలా పనిచేస్తున్నారంటంలో మాత్రం అతిశయోక్తి లేదండి. మన ప్రైవేట్ విషయాలను కూడా, ప్రైవేట్ పనులను కూడా చేసుకోలేని పరిస్థితి ఈ రోజు గ్రామాల్లో ఎదుర్కొంటున్నారు ప్రజలు. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ పని చేయాలన్నా ప్రతిదీ చీమ చిటుక్కుమన్నా వాళ్ళ అండర్లో ఏంటో ఒక సైన్యం కింద. ఇప్పుడు ఒక పక్క దేశం నుంచి పారిపోయి వచ్చి వాళ్ళని సైన్యం ఎలా వాళ్ళని కంట్రోల్ చేస్తుందో ఆ రకంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఈ వాలంటీర్ కన్సర్న్లో అలా బిక్కుమంటూ బ్రతికే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే గట్టిగా మాట్లాడితే కేసులు, సెడిషన్ కేసులు, అత్యధికంగా సెడిషన్ కేసులు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. ఈ రోజు దౌర్భాగ్యం చెప్పుకోవడానికి కూడా ఏ రకం కేసులు పెడతారో కూడా అర్థం కాదు. ఇప్పుడు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు, ఎక్కడో దూరంగా ఉండి ఉద్యోగాలు చేసే పిల్లల మీద కూడా కేసులు పెట్టి తీసుకొచ్చి ఊళ్ళకి రప్పించి వాళ్ళని స్టేషన్ చుట్టూ తిప్పిస్తుంటే తల్లిదండ్రులు భయభ్రాంతులు గురై ఎందుకు వచ్చిన షాపులో వీళ్ళని అడగడం ఎందుకు, ఏం చేసినా భరిస్తున్నారు మౌనంగా. ఎందుకంటే వాళ్ళకి ఎదురు చెప్తే ఈ రకమైన ఇబ్బందులు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, మానసికంగా ఇబ్బంది పడుతున్నారు, శారీరకంగా ఇబ్బంది పడుతున్నారు, అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ రోజు ప్రజలు ఈ వాలంటీర్ సిస్టమ్ ద్వారా. 2.5 లక్షల మంది వీళ్ళని ఏ రకంగా వీళ్ళ సేవలు ఉన్నాయి. జగన్ సేవ అని అనొచ్చు. ఇది మన రాష్ట్ర ప్రజల కోసం చేసే సేవ కాదు. ఆ జగన్మోహన్ రెడ్డి గారికి చేసే సేవ కోసం మనం కట్టే ట్యాక్సులు జీతాలుగా ఇవ్వడం అనేది ఇంతకన్నా. అట్లాగే వాళ్ళకు కూడా ఉగాది పురస్కారాలు కూడా ఇస్తున్నారు కదా, సత్కరించడం ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా వాళ్ళని కూడా. ఎక్కడ అంట ఏదో పెన్షన్లు అంటే ఇంతకుముందు మరి పెన్షన్లు తీసుకున్నారా, ఇంతకుముందు పనులు జరిగినాయా, ఇంతకుముందు ఏమి గ్రామ సచివాలయాలు లేవా, పంచాయతీరాజ్ వ్యవస్థ లేదా, రెవెన్యూ శాఖ లేదా, వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి ఈ వానర దండం తీసుకొచ్చి జనాల మీద ఎందుకు రుద్దుతున్నారో అర్థం కావట్లేదు. ఎందుకు రుద్దడం ఏంటి శివపార్వతి గారు? మళ్ళీ అధికారంలోకి రావడానికి కదా, వీళ్ళని అడ్డు పెట్టుకుని అధికారంలోకి రావడానికే కదా. అధికారంలోకి రావడం ఒక ఎత్తు అయితే, ముందు అసలు ప్రజల్ని ఒక ఫ్యాక్షన్ కల్చర్ కి తీసుకొచ్చేసారండి. భయానికి గురి చేయడం, ఎదురు తిరగకుండా చేయడం, గుప్పెట్లో పెట్టుకోవడం, నిరంకుశత్వం అనే దాన్ని తీసుకొచ్చారు. ఈ సిస్టమ్ తెచ్చిందే అందుకు. కడప రాజకీయాన్ని రాష్ట్రం అంతా అప్లై చేసేలాగా ఈ వాలంటీర్ వ్యవస్థ ముందు ఫస్ట్ లైన్ లో ఉన్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అనమాట. వాళ్ళకి వైఎస్ఆర్సీపీ ఫ్రంట్ లైన్ వారియర్స్ వాలంటీర్స్ అనమాట. సో తర్వాత వాళ్ళు మిగతా డిపార్ట్మెంట్స్ వస్తాయి. ఇందాక గాయత్రి గారు చెప్పినట్టు 10 కోట్లు కాదండి, 15 కోట్లు నెలకి వాళ్ళకి అక్షరాల ఇస్తుంది. ఈ 5 ఏళ్లలో 900 కోట్ల రూపాయలు ప్రజా డబ్బు ఖజానా నుంచి వాళ్ళకి జీతాలుగా. ఎందుకు అంటే వాళ్ళు మనల్ని బెదిరించి మనల మీద కేసులు పెట్టి మనల్ని హెరాస్ చేయడానికి మనం ఇస్తున్న డబ్బు, మనం సమర్పించుకుంటున్న డబ్బు వాళ్ళకి 900 పార్టీ కోసం పని చేయించుకుంటున్నారు. ప్రజల సొమ్ము 1500 కోట్లు ఇచ్చి
పార్టీ కోసం పని చేయించుకుంటున్నారు. పార్టీ కోసం పని చేయించుకుంటున్నారు. వాళ్ళ పార్టీని వాళ్ళ కార్యకర్తల్ని ప్రజలు భరిస్తున్నారు, ప్రజలు మేపుతున్నారు. వీళ్ళు ఈ పార్టీని మేపిన ఉపయోగం ఏముంది? ఏమీ లేదు. మళ్ళీ మన మీద గుదిబండలాగా భస్మాసుర హస్తం పెట్టేస్తున్నారుగా. మన ఇంట్లో మన తాతలు ఇచ్చిన ఆస్తుల మీద కూడా జగనన్న బొమ్మ ఉండాల్సిందే, మన బాత్రూమ్ డోర్ మీద కూడా జగనన్న స్టిక్కర్ ఉండాల్సిందే. మరి ప్రతి చోట ఇంట్లో ప్రతి ఇప్పుడు గేట్ బయట ఉండే బొమ్మ గేట్ లోపలికి బీరువా లోపలికి కూడా వచ్చేసింది ఇప్పుడు పాస్బుక్ల రూపం. సో ఇంకా ప్రతి చోటంగా ఆయన బొమ్మను పెట్టుకొని మనం అంతా కొలవాలేమో, మరి దానికోసం ఈ వ్యవస్థలన్నీ పనిచేస్తున్నాయేమో. ఆస్తులు ఎక్కడెక్కడ ఏం వివరాలు ఉన్నాయి, ఏం భూములు ఉన్నాయి, ఎవరికి ఎంత ఆస్తులు ఉన్నాయి, అవన్నీ ఎలా కబ్జా చేయాలి, పార్వతి గారు ఇది కూడా తీసుకొచ్చారు కదా, జిరాక్స్ కాపీలు మీ దగ్గర నుంచి ఒరిజినల్ వాళ్ళ దగ్గర ఉంచుకుంటున్నారు ప్రభుత్వం దగ్గర. జిరాక్స్లు అదే కదా మొత్తం. ఇప్పుడు మొత్తానికి ఎసరు పెట్టడానికి ఈ వాలంటీర్స్ ముందు ఫ్రంట్ లైన్ వారియర్స్ కాబట్టి వాళ్ళు ఇచ్చే డేటా బ్రీచింగ్ మొత్తం ఒక FOA అనే సంస్థలో మరి అక్కడ ఎందుకు పెట్టేసి ప్రతి ఒక్కళ్ళ వివరాలు మనం చాలా గోప్యంగా ఉంచాల్సిన వ్యక్తిగత వివరాలు కూడా చివరికి ఎక్కడ కావాలంటే అక్కడ అందుబాటులో ఉన్నాయి, మొబైల్లో ఉన్నాయి, వెబ్సైట్ లో ఉన్నాయి, ఎక్కడ కావాలంటే అక్కడ ఎవరి వివరాలు కావాలంటే వాళ్ళ వివరాలు అందుబాటులో పెట్టేస్తున్నారు, అమ్మేసుకుంటున్నారు, డేటా అమ్మేసుకుంటున్నారు, అన్ని జరుగుతూ ఉన్నాయి. ఒకసారి ఇందాక కోటేశ్వరరావు గారు ప్రస్తావించినట్టుగా విజయసాయి రెడ్డి గారి బయట ఒకసారి చూసి అప్పుడు ఏం మాట్లాడారో మళ్ళీ ఒకసారి కోటేశ్వరరావు గారితో మాట్లాడతారు. ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. మన పార్టీ అధ్యక్షులు గతంలో కూడా చెప్పారు. దీనికి వాలంటీర్స్ సంబంధించి ప్రతి నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత ఎవరైతే